ఎలా ఉంది మీ దగ్గర ఎలక్షన్ హాల్? జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కారు జోరు కొనసాగుతుంది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ అనే వ్యక్తి ఇక్కడ అన్ని వర్గాల పేదలకు, అన్ని వర్గాల ప్రజలకు, హిందూ ముస్లిం అనే బాయ్ అనే విధంగా వారికి, హిందువులకు, మైనార్టీ విధంగా మైనార్టీలకు, ఇటు ఫంక్షన్ హాల్ల రూపకంగా కానీ, మరి అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ రూపకంగా కానీ, మరి గ్రౌండ్స్ రూపకంగా కానీ, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ రూపకంగా కానీ మంచి అభివృద్ధి చేసిన నేత. ఇక్కడ ముఖ్యంగా సమస్యలు అంటే ఏం చెప్తారు మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో? ఇక్కడ సమస్యలు అంటే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఇప్పుడు కరెక్ట్ లేదు. ఎందుకంటే చెత్త బండ్లు కూడా కరెక్ట్ వస్తలేవు. మరి అదేవిధంగా బీఆర్ఎస్ పాలన లోపల వారికి డైలీ వాటర్ వచ్చేటి. ఇక్కడ రేవంత్ నగర్ డివిజన్ లోపల ఒక డే బై డే వాటర్ వస్తున్నది. ఆ వాటర్ రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. మీరు ఏమనుకుంటున్నారు, ఏది ఏ పార్టీ గెలిచే అవకాశం ఎక్కువ ఉంది అనుకుంటున్నారు? ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు పార్టీ బేస్ కాంగ్రెస్ పార్టీ ఈ బేస్ మీద వెళ్తే మాకు విజయం సాధిస్తామని ఎవరు లేరు. ఇక్కడ బేస్ ఎందుకు లేదు అని అంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే బేస్ అనేది వస్తుంది. ఇక పోటీ కూడా ఎవరు ఉండకపోవు. బట్ కాకపోతే ఏంది అని అంటే మళ్ళీ అతను ఇచ్చిన వ్యక్తి ఎటువంటి వ్యక్తి, అంగరంగ వైభవంగా మడ్డళ్ళు, ఈ కబ్జాలు, కూనీకోళ్ళు, వసూళ్ళు, దందలు చేసిన వ్యక్తి. ఈ పుసుకన కాంగ్రెస్ అభ్యర్థి గిట్ట గెలిచింది అనుకో, ఇక్కడ ఏమవుతుంది, షాపుల దగ్గరికి వచ్చి బరాబర్ మామూలు మాకు ఇవ్వాలా, ఇక హిజ్రాలనే పైసలు అడుక్కొని తిన్న వ్యక్తులు వాళ్ళు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బీఆర్ఎస్కి సపోర్ట్గా ఎక్కువ సపోర్ట్ ఉంది, వస్తుందని చెప్పి ఉంది. మీరేమంటారు, ఎన్ని వస్తాం అవుతాయి అంటారా? ఇప్పుడు ఎగ్జిట్ పోల్సే కాదండి, ప్రజా తీర్పు కూడా 14 లోపు మీరు చూస్తారు. మీ T24/7 టీవీలో కూడా మీరే బ్రేకింగ్ న్యూస్ చేస్తారు. మాగంటి సునీత గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు. నవీన్ యాదవ్ గారి విషయానికి వస్తే చాలామంది కూడా మాగంటి గోపీనాథ్ గారికి నవీన్ యాదవ్ గారు కూడా ప్రజల్లో యూత్కి బాగా దగ్గరయ్యారు, మళ్ళీ ప్రజల్లో తిరుగుతున్నారు, ఆయన లేని స్థానాన్ని ఈయన భర్తీ చేస్తారని చెప్పి ఒకటి నడుస్తుంది, దాని గురించి ఏమంటారు? అదే ఇప్పుడు ఆయన గెలుపుకు అడ్డుకునేది ఏంటి, కాంగ్రెస్ పార్టీ. యూత్ ఫాలోయింగ్ ఉండగానే సరిపోదు కదండి. యూత్ ఫాలోయింగ్ ఏం చేస్తారు? యూత్ ఫాలోయింగ్ ఎక్కడ ఉన్నది, బీఆర్ఎస్కి లేదా? కేసీఆర్ నా పెద్ద కొడుకు అని ఇప్పటికంటారు. 200 నుంచి 2000 పింఛన్ చేసిండు. కళ్యాణ లక్ష్మి ఈమెను ఎవరన్నా రసీదు పెట్టిండా, ఏమైనా కాగితం ఇచ్చిందా? ఆటోమేటిక్గా కేసీఆర్ గారు ఎవరైతే గరీబ్ గారు ఉన్నారో వారికి కళ్యాణ లక్ష్మి కింద పేద ప్రజలను ఆదుకోవాలని అన్నారో ఆదుకుంటారు. కనుక నా పెద్ద కొడుకు కేసీఆర్ అంటున్నారు. మేము ప్రతి మా బస్తీలలో కేసీఆర్ గారిని బలపరుస్తాం. బీజేపీ విషయానికి వస్తే ఏమంటారు? బీజేపీ హవా ఎలాగుండబోతుంది, ఎటువంటి మార్పు రావచ్చు బీజేపీ పోటీ వల్ల? ఇప్పుడు బండి సంజయ్ గారిది ఇక్కడ బోరబండ్లలో ఎలక్షన్ ప్రచారం ఉండేనండి, సభ ఉండే. ఆ సభను ఇతను పోతే హిందూ ఓట్ల పడతాయని చెప్పి వాళ్ళే కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్యే ఆ సభను క్యాన్సిల్ చేసుకున్నారు. కనుక ఈ కాంగ్రెస్ బీజేపీ అక్కడ దేశంలో వేరు కావచ్చు, కానీ తెలంగాణలో ఒక్కటే. బీజేపీకి వేసిన ఓటైనా కాంగ్రెస్కి వేసే ఓటైనా ఒక్కటే. ఇక్కడ బీఆర్ఎస్ఏ అన్ని వర్గాలకు అందే విధంగా సంక్షేమ పథకాలు అందించిన పార్టీ ఏదైనా ఉన్నాయంటే బీఆర్ఎస్ పార్టీ. ఎంఐఎం పార్టీ విషయానికి వస్తే ఎంఐఎం పార్టీ డైరెక్ట్గా కాంగ్రెస్ సపోర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మైనార్టీ ఓట్స్ కూడా చాలా ఎక్కువ ప్రభావితం చూపిస్తారు, దాని గురించి ఏమంటారు? ఎంఐఎం పార్టీ వల్ల సిగ్గుండాలి. ఎందుకంటే ఇక్కడ ఈ మైనార్టీ నాయకుల మీద అత్యధిక 1000 కేసులు పెడుతున్నది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. ఆ పార్టీకి ఎట్లా సపోర్ట్ చేస్తారు? నువ్వు ఎంతమంది చేసినా కానీ ఒక రిక్షా బండిని తొక్కుతాం, అతని కాళ్ళల్లో ఎముకలలో బలం ఉంటేనే ఆ రిక్షా బండి తోస్తుంది. కనుక కాంగ్రెస్ పార్టీలో బలం లేదండి. కాంగ్రెస్ పార్టీలో బలం ఎప్పుడు వస్తుంది? నువ్వు ఇచ్చిన హామీలను నెరవేరిస్తే బలం వస్తుంది. కనుక ఆ రిక్షా దొక్కేవాడు ఆయన ఎముకలలో బలం ఉంటేనే 4 5 ఎక్కించుకొని తోలుతాడు. రేవంత్ రెడ్డికి ఇదే సీఎంగా ఇదే ఫస్ట్ ప్రచారం. అతనికి ఏమి చేయాలి, ఏమి పిచ్చోడు అవుతాను సర్వేలు చూసి. మొన్న సర్వేలు చూసిందిగా, కేకే సర్వే కానీ ఇతరత్ర సర్వేలలో బీఆర్ఎస్ పార్టీ 50 దాటిపోయింది. కనుక ఇక్కడ ఏది ఉంటుంది, ఏది గెలుస్తుంది? బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అంతిమ విజయం. ఎందుకంటే సినీ ఫీల్డ్ వాళ్ళని కూడా ఎంతో ఇబ్బంది చేసిండు. మరి హైడ్రా వస్తుంది, హైడ్రాతోటి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారండి. పాపం కష్టం చేసి శ్రమించి వారు ఇల్లు కట్టుకుంటే వారికి కూడు బట్ట ఉంటే సరిపోతుంది ఈ కాలం లోపల. కానీ వాళ్ళకి ఏదైనా ఇల్లు చూపెట్టి నువ్వు ఇల్లు కూడా కొట్టాలి. కానీ అంతేగాని వాళ్ళ ఇల్లు కూడా కొట్టి అర్ధాంతరంగా వాళ్ళని బజారు మీద వారిని ప్రజలు చూస్తలేరా? ఇక్కడ బీఆర్ఎస్కి కంచుకోట జూబ్లీహిల్స్ మళ్ళీ అది రిపీట్ అయిపోతుంది అంటారు అయితే మీరు?
ఖచ్చితంగా. ఎందుకు అనంటే బీఆర్ఎస్ ఇది హైట్రిక్ విజయం సాధించిన గోపన్న వాళ్ళ భార్య కూడా మొదటి ప్రస్థానం విజయం దిశ కొనసాగుతుంది. సినీ ఫీల్డ్ కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు? ఇక్కడ టీఆర్ఎస్కి ఎక్కువ ఉంది. ఎందుకని? ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు కొన్ని ఫెయిల్ అయ్యారు. 1-2 సక్సెస్ కావచ్చు, ఏది బస్సే కావచ్చు. వాళ్ళు ఇచ్చిన హామీలు మిగతా అన్ని 420 హామీలు 6 గ్యారెంటీలలో చాలా వరకు నెరవేర్చలేదు. కాబట్టి మళ్ళీ ఒకటి ఇక్కడ హైదరాబాద్లో ఎక్కువ శాతం హైదరాబాదితులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ఇండ్లు ఎక్కడ కూలగొడతారో మళ్ళీ ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిస్తే బై ఎలక్షన్లో అనే భయంతో చాలామంది ఉన్నారు. ఇక పల్లెలలో చూసుకుంటే యూరియా బస్తాల ఎఫెక్ట్ ఉన్నది. యూరియా బస్తాలు దొరకపోవడం, సిటీలనేమో హైదరాబాదితులు. అదే కాకుండా ఈ ఆటో కార్మికులు అయితే ఒక్కొక్కరు వాళ్ళకు ట్యాక్సులు బాగా విపరీతమైన ట్యాక్సులు పెరిగి వాళ్ళు మోయలేనంత భారం వాళ్ళ మీద పడుతుంది. అందుకనే కాంగ్రెస్ ఎవరు ఇంట్రెస్ట్ చూపెడతలేరు. టీఆర్ఎస్కి ఆల్టర్నేట్ టీఆర్ఎస్ అనే ఆలోచనలు ఉన్నారు. చూసుకున్నట్టయితే నవీన్ యాదవ్ గారు యూత్లో గట్టిగా తిరుగుతున్నారు, జనాల్లో తిరుగుతున్నారు. యూత్ అంతా కూడా నవీన్ యాదవ్ వైపు ఉన్నారు. నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశం కూడా ఉంది అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఓకే, నవీన్ యాదవ్ వ్యక్తిగతంగా ఉండే మర్యాద, ఆయనకుండే గౌరవం ఉన్నది. కానీ ఆయనకు టికెట్ ఇచ్చిన, బీఫామ్ ఇచ్చిన పార్టీ ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీ చేయని ఇచ్చిన హామీలు నెరవేర్చని చేయని పనులని ఈయన ఇప్పుడు మోయాల్సి వస్తుంది. నవీన్ యాదవ్ విషయంలో మంచి ఉన్నా కానీ ఈ కాంగ్రెస్ పార్టీ లోపల వల్ల ఆయనకు మైనస్ అవుతుంది. మైనారిటీ ఓట్స్ చాలా కీలకంగా ఉండబోతున్నాయి ఈ ఎలక్షన్లో. మరి ఎంఐఎం డైరెక్ట్గా కాంగ్రెస్ వైపు సపోర్ట్ చూపించింది. మరి కాంగ్రెస్కి అది కూడా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది కదా? కానీ ఇప్పుడున్న రెహమత్ నగర్ ఏరియాలో ఆ ఎంఐఎం అనే పార్టీ పవర్ తక్కువ. అంటే ఈ ఏరియాలో ఇక్కడ ఎక్కువ మధ్యతరగతి కూలి పని చేసుకునే పేదలు ఎక్కువ ఉంటారు. అట్లాంటి వాళ్ళకు అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమైతే ఆ పథకాలు ఉండేనో అవన్నీ లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎంఐఎం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వాటి వల్ల లాభం పొందలేదు. కాబట్టి మాకు లాభం చేసింది ఎవరు? టీఆర్ఎస్ పార్టీ. ఆ టీఆర్ఎస్ పార్టీ గెలవాలని కోరుకుంటాను. ఇప్పుడైతే ఇక్కడ మీ ఏరియాలో చూసుకున్నట్టయితే ముఖ్యమైన సమస్యలు అంటే ఏం చెప్తారు? ఏం సమస్యలు తీరిస్తే బాగుంది అనుకుంటున్నారు మీరు? ముఖ్యంగా సమస్యలు అంటే పారిశుద్ధ్యం ఎక్కడెక్కడ లోపించింది. రోడ్ల మీద ఎక్కడెక్కడ చెత్త, కనీసం ఆ చెత్త తీయడానికి ఆ మున్సిపాలిటీ సిబ్బంది కూడా చక్కగా రాని పరిస్థితి. అంటే ఆ గలీలకు ఎక్కడ చూసినా వాటర్ ప్రాబ్లం ఉన్నది. మళ్ళీ ఒకటి ఇంతకుముందు ఇంటింటికి మంచినీరు వచ్చేది, ఇప్పుడు 1-2 రోజుల తర్వాత పంపు రావడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉందంటారు? సుమారు నా అందా ప్రకారం అయితే ఒక 10 నుంచి 15,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.